గడ్డపై అభివృద్ధి జెండా రెపరెపలాడాలి. ప్రతి పేద కుటుంబం ముఖంలో చిరునవ్వు కనిపించాలి. ప్రతి యువకుడి చేతికి ఉపాధి అందాలి. ప్రతి గ్రామం అభివృద్ధి బాటలో నడవాలి. అదే మన ఆకాంక్ష, అదే మన ఆశయం. మన దేశాన్ని స్వేచ్ఛ భారతంగా మార్చిన మహనీయుల స్ఫూర్తితో మన కావలిని అభివృద్ధి పదంలో మరింత ముందుకు తీసుకెళ్లే సంకల్పంతో ముందుకు సాగుతున్న కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారితో మనమంతా ఒక్కటిగా అడుగులు వేద్దాం. ఇట్లు మీ కోర్సుపాటి మాధవరెడ్డి, అన్నవరం, బిట్ 2 ఎంపీటీసీ, శ్రీ మాలకొండ స్వామి రైస్ ట్రేడర్స్, కావలి, నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని నూతన బస్టాండ్ ఆవరణలో దుద్దనపల్లి గ్రామానికి చెందిన ఎస్సీ మాదిగ మహిళలు ఇటీవల వెలువడిన అంగన్వాడీ ఉద్యోగాల భర్తీలో ఎస్సీ రిజర్వేషన్ అవకతవకలపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా గ్రామంలో జనాభా ప్రతిపాదన ఎస్సీ మాదిగ కులానికి చెందిన జనాభా ఉండగా రోస్టర్ పద్ధతి అనే సాకుతో మాదిగలకు రావాల్సి ఉండగా రోస్టర్ పద్ధతి అనే సాకుతో సంబంధించిన అధికారులు మాల సామాజిక వర్గానికి చెందిన మహిళలకు నోటిఫికేషన్ ఇచ్చి మాదిగ మహిళలను తప్పుదోవ పట్టించారని నిరసన చేపట్టారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టి మాకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన మాదిగ మహిళలు తదితరులు ఉన్నారు. సైదాపూర్ మండల్ దుద్దనపల్లి గ్రామ కులస్తులం. మేము ఎస్సీ కులస్తులము. మాకు అంగన్వాడీ రిజర్వేషన్ ప్రకారం అయితే మా పర్సంటేజ్ ఎక్కువ ఉన్నా, కాకపోతే మాకంటే మాల సామాజిక వర్గమైన మాల కులస్తులు ఎక్కువ ఉన్నారని చెప్పి మాకు అన్యాయం జరిగింది. మేము దాని మీద అంగన్వాడీ రిజర్వేషన్ పైన మాకు న్యాయం జరిగేటట్టు మీరు జిల్లా కలెక్టర్ ఇట్లా వాళ్ళందరూ మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ మేము అంగన్వాడీ రిజర్వేషన్పై నిరసన తెలుపుతున్నాం. దుద్దనపల్లి గ్రామంలో ఇటీవల అంగన్వాడీ పోస్టులు రిలీజ్ అయిన కావున మాదిగ కులానికి అన్యాయం జరిగింది. మేము ఎక్కువ జనాభా ఉండడం వల్ల మాకు ఇవ్వట్లేదు. కావున మేమందరం నిరసన తెలుపుతున్నాము. మాకు 80% ఉండడం వల్ల ఇవ్వాలని కోరుకుంటున్నాం. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని దుద్దనపల్లి గ్రామ విలేజ్లో ఇటీవల అంగన్వాడీ పోస్టులకై నోటిఫికేషన్ విడుదల. ఈ అంగన్వాడీ పోస్టు రిలీజ్ చేయడం జరిగింది. అందువలన ఎస్సీలకు ఇక్కడ ఉండేటువంటి వారికి మాదిగ జనాభా ఉన్నటువంటి మహిళలు చదువుకునే వాళ్ళు ఒక 40 మందికి పైగానే ఇక్కడ ఉన్నటువంటి విద్యావంతులు ఉన్నారు. మరి వాళ్ళు ఈ పోస్టుకు అర్హత కలిగిన వాళ్ళు నష్టపోతున్నారు కనుక గవర్నమెంట్ కానీ కలెక్టర్ కానీ సంబంధిత శాఖ అధికారులు దీనిపై వెంటనే స్పందించి తగు న్యాయం చేయడం కోసం ఈరోజు సైదాపూర్ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే ఆ అంగన్వాడీ సెంటర్ దుద్దనపల్లి గ్రామంలో ఉండే అంగన్వాడీ సెంటర్లో అందులో విద్యను అభ్యసించే అటువంటి పిల్లలు కూడా కేవలం మాదిగ పిల్లలే. అలాగే ఆడికి తోలే పిల్లలను కూడా మరి ఆ రకంగా చూసుకున్న జనాభా నిష్పత్తి ప్రకారంగా మాదిగలే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి మరి నిన్ననే మేము సంబంధిత అధికారులను కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ వినతి పత్రాలు ఇవ్వడంతో వాళ్ళు వివరణ ఏమిస్తారు అని అంటే, మీరు కూడా చేసుకోండి, మీరు కూడా అప్లై చేసుకోండి అని అంటున్నారు. కానీ ఇక్కడ ఆన్లైన్ సిస్టంలో కనుక ఇక్కడ గ్రూప్ 3 కానీ వాళ్లకు నోటిఫికేషన్లో ఉంది. మరి మేము గ్రూప్ 2కు చెందిన వాళ్ళం కాబట్టి ఆన్లైన్ అనేది స్వీకరించడం లేదు. కాబట్టి దీనికి సంబంధించిన అధికారులు స్పందించి మాకు న్యాయం చేసి అలాగే జనాభా నిష్పత్తి ప్రకారంగా మాకు ఉండేటువంటి వారికి మాకు న్యాయం చేయాలని కలెక్టర్ గారికి మరియు సంబంధిత అధికారులకు విన్నవించుకోవడం జరుగుతుంది. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు. మనుషులంటే మన బంధం. ఆ బంధానికి ప్రతీక మన భారతదేశం. ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలు, ఎన్నో కన్నీళ్లు, ఎందరో మహనీయుల ప్రాణ త్యాగాల తర్వాత మన దేశానికి లభించిన మహత్తర వరం స్వాతంత్ర్యం. ఆ స్వేచ్ఛను మనకు అందించిన ప్రతి స్వాతంత్ర సమర యోధుడిని ఈ పవిత్రమైన రోజున మనస్ఫూర్తిగా స్మరించుకుందాం. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి
నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మైనంపాటి జయదిత్య, కావలి నియోజకవర్గం టీడీపీ యువత అధ్యక్షులు, కావలి, నెల్లూరు జిల్లా.